పేరు వచ్చింది. కుంతి భోజరాజు ఒకసారి దుర్వాస మహర్షిని ఆహ్వానించాడు. దుర్వాస మహర్షికి ముందే కోపం చాలా ఎక్కువ. కానీ కుంతి మర్యాద భక్తిని చూసి దుర్వాస మహర్షి కుంతికి ఒక వరం ఇస్తాడు, ఒక మంత్రం. అదేంటంటే తను ఏ దేవుడి దగ్గర పిల్లల్ని కోరుకున్నా ఆ దేవుడు అనుగ్రహంతో పిల్లల్ని ప్రసాదిస్తారు. వావ్, ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పుడు ఆ వరంని యూజ్ చేసి పాండవులు పుడతారా? అయితే చెప్పు, అర్జునుడు భీముని గురించి చెప్పు, జల్దీ చెప్పు. అప్పుడే కాదు, ఇప్పుడు పుడతాడు ఇంకొక యోధుడు. ఎవరు? తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్త కర్ణ. అయితే పాండవులందరికన్నా ముందు కర్ణుడే పుట్టిండా? అవును, కర్ణుడు పెళ్లికి ముందే పుట్టిండు. కుంతి తన రాజ్యానికి ఎంతో అందమైన యువరాణి అయింది. అట్లనే తనకి ఆ వరం మీద ఉన్న క్యూరియాసిటీ కూడా పెరుగుకుంటా వచ్చింది.